హలో అండి. మళ్ళీ రాననుకున్నారా? వచ్చేసాను. 1, 2 రోజులు కొంచెం ఆలస్యమైంది. విషయంలోకొచ్చేస్తే సాధికారత సావిత్రి. అవునండి. ఇప్పుడు మన స్త్రీ శక్తి గాని, స్త్రీ తన సంకల్ప బలంతో, తన దృఢ నిశ్చయంతో ఎన్నో సాధ్యం కాని వాటిని సాధించటం అనేది మన పురాణ కథల్లోనే ఉన్నాయండి. అందులో సావిత్రి కథ గురించి మనం మాట్లాడుకుందాం. ఇక్కడ సావిత్రి కథ నుంచి మామూలుగా మనకి కథల్లో అయితే కనుక సత్యవంతుడు మరణిస్తాడు, సావిత్రి వెంట వెళ్తుంది అని ఉంది. కానీ సావిత్రి జన్మే ఎంతో గొప్పది. ఆవిడ అవలంబించిన జీవన మార్గం కూడా అంతకన్నా గొప్పది. సావిత్రి మాతృదేశపు రాజు కూతురు. ఆ రాజుకి చాలా రోజులు పిల్లలు లేరు. అందుకని అతను ఏం చేస్తాడంటే ప్రతిరోజు సావిత్రీదేవిని ఆరాధిస్తూ యజ్ఞయాగాదులు చేస్తాడు. అప్పుడు అతనికి ఈ అమ్మాయి జన్మిస్తుంది. అందుకనే సావిత్రి అని పేరు పెట్టుకుంటాడు. ఆవిడకి యుక్త వయస్సు వచ్చాక తగిన వరుణ్ణి ఎంచుకోమని వరమాలు ఇచ్చి అమ్మాయిని పంపుతారు. చూసారా, ఆ రోజుల్లో కూడా స్త్రీలకి ప్రాధాన్యం ఉండేదండి. సరే, ఆ విషయం మనం పక్కన పెడితే సావిత్రి వెతుకుతూ వెళ్తుంది. వెళ్ళి నారద మహర్షితో తిరిగి వస్తుంది. తిరిగి వచ్చి ఏమని చెప్తుందంటే తను సత్యవంతుడు అనే పురుషుడిని ఇష్టపడ్డానని, అతన్ని భర్తగా భావించి పెళ్లి చేసుకోవాలనుకుంటానని చెప్తుంది. అప్పుడు ఇంతకీ ఈ సత్యవంతుడు ఎవరంటే ద్యుమస్సేనుడు అనే రాజు కొడుకు. ఆ ద్యుమస్సేనుడు అతని భార్య చాలా మంచివారు, చాలా సత్కార్యాలు చేస్తారు. అంత మంచి మార్గంలో ఉండాలి, సనాతన ధర్మం చెప్పిన మార్గంలో ఉండాలి అనుకోవటం కాదు, దాన్ని ఆచరిస్తున్న వాళ్ళు. అందుకని తమ కొడుకు కూడా సత్యవంతుడు అని పేరు పెడతారు. అతన్ని చూసి ఈ విషయం విని సావిత్రి అతన్ని వరిస్తుంది. సరే, సావిత్రి తండ్రి ఇంకా పిల్లకి పెళ్లి చేయబోతున్నాడు కదా, నారదుడు కూడా సావిత్రి వెంట వస్తాడు. నారదుడిని అడుగుతాడు, సత్యవంతుడు ఎలాంటి వాడు, ఏంటి వీళ్ళ భవిష్యత్తు అని. అంటే సత్యవంతుడు చాలా మంచివాడే కానీ చిన్న వయసులోనే చనిపోతాడు అని చెప్తాడు నారదుడు. అసలు సత్యవంతుడు ఎందుకు అడవిలో కనిపించాడు సావిత్రికి అని అంటే, సత్యవంతుడు తండ్రికి చిన్నప్పుడే దృష్టి పోతుంది, అంధుడవుతాడు. అందుకని దాయాదులు ఆ రోజుల్లో ఇది చాలా సామాన్యం కదండి. దాయాదులు అతని రాజ్యాన్ని ఆక్రమించేస్తారు. భార్య సత్యవంతుడితో కొడుతో కలిసి ఇతడు అడవికి వచ్చేస్తాడు. తర్వాత ఏమవుతుంది? సరే, ఆ సందర్భంలో సావిత్రి చూస్తుంది. తండ్రి సావిత్రిని అడుగుతాడు, అమ్మా ఇట్లా పరిస్థితి, నువ్వు ఇంకెవరినైనా వరిచ్చు అంటే సావిత్రి ఒప్పుకోదు. నేను ఒకసారి ఒక పురుషుణ్ణి భర్తగా భావించాను కాబట్టి మంచో చెడు నేను అతడితోనే ఉంటాను అంటుంది. అనేసరికి సరేని మాతృదేశపు రాజు కూడా తండ్రి సావిత్రికి ఇచ్చి పెళ్లి చేసేస్తాడు. ఆవిడ తను రాజకుమార్తె అయినా ఇక్కడ జాగ్రత్తగా గమనించాలి. అంటే మనసు నిజంగా ఒక వ్యక్తిని ప్రేమిస్తే అతని కుటుంబాన్ని కూడా మనం అంగీకరించగలగాలి. అంతేకాదు అతడి సామాజిక స్థాయిని కూడా అంగీకరించగలగాలి. అప్పుడే మనలో ఈ సంకల్పం కానీ మనము సామాజిక కట్టుబాట్లకి లేదంటే సనాతన ధర్మానికి అనుగుణంగా మెలుగుతున్నాము అనడానికి ఇది చాలా ఉదాహరణ. అందుకని సత్యవంతుడు సావిత్రికి ఎన్నో కానుకలు వచ్చినా ఆవిడ పెళ్ళైన తర్వాత అడవిలో అత్తమామలతోనూ భర్తతోనూ కలిసి మామూలు జీవితాన్ని గడుపుతుంది. మామూలు వస్త్రధారణ వేషధారణ అవలంబిస్తుంది. ఇది నాది యువతులు తెలుసుకోవాలండి. మళ్ళీ వేరే కోణాలు వచ్చేస్తున్నాయి, కొంచెం టెంప్టేషన్తో మాట్లాడుతున్నాను. కానీ అలాగే ఉంటుంది. అలాగే ఉండి అత్తమామలకి సేవలు చేసుకుంటూ భర్తతో హాయిగా ఒక చక్కటి సంసారం గడుపుతూ ఉంటుంది. అయితే సత్యవంతుడు ఎప్పుడు చచ్చిపోతాడు అనే సంగతి నారదుడు సావిత్రికి చెప్తాడు. కాబట్టి ఎప్పుడైతే సత్యవంతుడు మరణిస్తాడు అని సావిత్రి తెలుసుకుంటుందో అప్పటికన్నా ముందరగానే ఒక 4 రోజుల ముందర ఆవిడ వ్రతం ప్రారంభిస్తుంది. అన్నం తినటం మానేస్తుంది. ఎందుకు అన్నం తింటాం మానేసింది అనేది సైకాలజీ ప్రకారం చూస్తే, ఎప్పుడైతే మనకి ఆకలి వేస్తుందో మన మనసు అన్నింటి మీద నుంచి, దీన్నే మనం ఉపవాసం అంటాం తాత్వికంగా, దాని తర్వాత మాట్లాడుకుంటే, మనం ఒక విషయం మీద దృఢంగా సంకల్పం చేసుకుని దాని మీదే మనసు లగ్నం చేయటానికి ఇది తోడ్పడుతుంది అని. అలాగే అవుతుంది. సరే, ఏ రోజు అయితే సత్యవంతుడు మరణిస్తాడని తెలుస్తుందో ఆ రోజు మామూలుగా సత్యవంతుడు అడవికి వెళ్ళి దర్భలు కట్టెలు హోమానికి కావాల్సినవి పువ్వులు పళ్ళు తీసుకురావడానికి అడవికి బయలుదేరితే సావిత్రి తను కూడా వస్తానంటుంది. సత్యవంతుడు అంటాడు, అడవి దారి అంత మామూలుగా ఉండదు, మాకైతే అలవాటైంది, నువ్వు రావద్దంటాడు. కానీ బతిమలాడుతుంది. అయితే సత్యవంతుడు ఏమంటాడు, ముందు మా అమ్మ నాన్నల
అనుమతి తీసుకునే నువ్వు నాతో రావాలి. చూడండి ఎంత చక్కగా తనకొచ్చిన పరిస్థితుల్ని సానుకూలంగా తీసుకుని సావిత్రి ముందుకు అడిగేసింది అనేది. సరే అంటాడు. సరే అంటే సావిత్రి అత్తమామల అనుమతి తీసుకుని వెళ్తుంది. ఇద్దరు మామూలుగానే ఈ చెట్టు కొట్టుకుంటూ పువ్వులు కోసుకుంటూ ఉంటారు. ఉన్నట్టుండి సత్యవంతుడు తనకు నీరసంగా ఉందని చెప్పి పడిపోతాడు. అప్పుడు అక్కడికి యమధర్మరాజు వస్తాడు. వస్తే సావిత్రి అడుగుతుంది, ఎవరు మీరు అంటే చెప్పేస్తాడు యమధర్మరాజు, నీ భర్త ఆయుష్ అయిపోయిందమ్మా, ఆయన్ని తీసుకెళ్ళడానికి నేను వచ్చాను, నువ్వు ఇంకా అతన్ని వదిలేయాలి అని చెప్తాడు. సావిత్రి ఒక మాట అడుగుతుంది, మామూలుగా యమదూతలు వస్తారని కదా, మీరే ఎందుకు స్వయంగా వచ్చాడంటే ఈ సత్యవంతుడు అతని వంశం చాలా గొప్పది, అందువల్ల నేనే స్వయంగా వచ్చాను అని అంటాడు. సత్యవంతుడు మరణిస్తాడు. యముడు అతన్ని తీసుకుని వెళ్ళిపోతూ ఉంటాడు. అప్పుడు సావిత్రి ఏం చేస్తుందంటే తను వెంట వెళుతుంది. అమ్మాయి నువ్వు రాలేవు, రావద్దు అంటాడు యముడు. సావిత్రి ఏముంటుంది, నా భర్తని వదిలి నేను ఎప్పుడూ ఉండలేనండి, అందుకని నా భర్త వెళ్ళిన చోటుకి నేను వస్తాను, అదే కాక నా భర్తని తీసుకెళ్తున్న మీరు చాలా మంచివారు, స్నేహశీలురు, గొప్పవారు, మీలాంటి వాళ్ళతో నడిస్తే నాకు నా జీవితం కొంతైనా మంచిగా ఉంటుంది, చక్కగా ఉంటుంది అని చెప్పి అతని వెంట వెళ్తూనే ఉంటుంది. సావిత్రి ఏమీ మాట్లాడదు, అతని వెంట అలా వెళ్తూ ఉంటుంది. ఈ సావిత్రి సచ్చీలతకి ఇలా ఈ దృఢ నిశ్చయానికి సంతోషించి, అమ్మ నువ్వు చాలా సత్యవంతురాళ్ళగా ఉన్నావు, చాలా దృఢ సంకల్పంతో ఉన్నావు, స్త్రీవి అయినా ఇంతలాగా నువ్వు దృఢంగా ఉండి ముందుకు రావటం నాకు చాలా ఆనందం కలిగిస్తోంది, ఏదైనా వరం కోరుకో అంటాడు. అప్పుడు సావిత్రి ముందుగా తన మామగారికి, అది కూడా నీ భర్త ప్రాణాలు తప్ప అంటాడు, అందుకని తన మామగారికి రాజ్యం తిరిగి రావాలని కోరుకుంటుంది అనుకుంటుంది. సరే ఇచ్చాను, తదాస్తు నువ్వు వెళ్ళిపో అంటాడు. అప్పుడు సావిత్రి మళ్ళీ ఏమంటుందంటే, అయ్యా ఈ కొంత దూరం ప్రయాణంలో మీరు నాకు స్నేహపాత్రులు అయ్యారు, మంచివారితో స్నేహం చేయటం మంచిది అంటారు, నా భర్త మరణించినా మీరు మంచివారు, మీతో నేను రాగలిగినంత దూరం వస్తాను అని చెప్పి మళ్ళీ యమధర్మరాజుని అనుసరించి వెళ్తుంది. ఈవిడ సంకల్పానికి యమధర్మరాజుకి చాలా సంతోషం ఇస్తుంది. అడవులు ముళ్ళు చెట్లు అన్నీ ఉన్నాయి, అయినా వెళ్తూ ఉంటుంది వాళ్ళ వెంట. అందుకని ఇంకొక వరం కోరుకో, అది కూడా నీ భర్త ప్రాణాలు తప్ప అంటాడు. అంటే అప్పుడు మళ్ళీ సావిత్రి ఏం కోరుకుంటుంది, తన తండ్రికి పుత్ర సంతానం కోరుకుంటుంది. సరే అది ఇచ్చేస్తాడు యముడు. అయినా ఇంకా వెళుతూనే ఉంటుంది సావిత్రి. వెళ్తూ ఉంటే అప్పుడు అడుగుతాడు, అమ్మ నువ్వు ఇంతలాగా వస్తున్నావు, నీకు ఇంకేం కావాలో కోరుకో అంటుంది. అంటే అప్పుడు ఏమంటాడు, అదే ఈ రెండు కోరుకుని కదా, ఇంకా వెళ్తూనే ఉంటుంది. ఇంకా వెళ్తూనే ఉంటే ఆమె సచ్చీలతకి, ఆమె మాట్లాడుతున్న తీరుకి, ఆ పద్ధతికి యముడికి చాలా ఆనందం కలుగుతుంది. కలిగి సరే అమ్మా నువ్వు ఇంత చక్కగా వస్తున్నావు, నువ్వు నన్నేమి ఇబ్బంది కూడా పెట్టట్లేదు, నీ మనాన నీ వస్తున్నావు, ఏమన్నా అంటే నేను స్నేహితుడిని అంటున్నావు అంటాడు. స్నేహధర్మం పాటించాలి అనే అందులో అంతరార్థం అనమాట. ఆ తర్వాత ఇంకా వెళ్తుంటే ఇంకా ఇంకా నువ్వు రావద్దమ్మా అని చెప్పేస్తాడు యముడు. అప్పుడు సావిత్రి ఏం చేస్తుందంటే యముడిని ప్రశంసిస్తూ ఏమంటుంది, యమధర్మరాజా మీరు ఇలాగ ప్రాణుల్ని తీసుకెళ్తారని తెలుసు, మీరు మీలో కొంత దూరం నడిచేసరికి స్నేహశీలత్వం తెలిసింది, ఇంకా ఇప్పుడు వస్తే మీరు ఎంతటి మహానుభావులో నాకు తెలుస్తోంది, నా మామగారికి రాజ్యం ఇచ్చారు, మా తండ్రి గారికేమో పుత్ర సంతానాన్ని ఇచ్చారు మీరు అని చెప్పి అతన్ని ప్రశంసిస్తుంది. ఆ ప్రశంసలో ఇది కూడా నిజంగా ఒక టెక్నిక్ అండి. ప్రశంసిస్తున్నప్పుడు ఏదో మధ్యలో జోక్ వస్తుంది అనుకోకండి, సన్నగా పొడుగ్గా ఉన్ననే ఆయన దృఢకాయుడు అని అన్నామనుకో, మనం ఏదో ప్రశంసించాలనుకుని అది విరుద్ధం అయిపోయే అవకాశాలు ఉన్నాయి కదా. మన వారు నిలువెత్తి విగ్రహం అని పొట్టుగా ఉన్న వారిని చెప్పాను అనుకోండి, అది కూడా ప్రశంస అవ్వదు. కాబట్టి మనం మన పనిని సానుకూలం పరచుకోవటానికి మన వ్యక్తిత్వాన్ని ఎలా తీర్చిదిద్దుకోవాలి, మన మాట తీరు ఎలా ఉండాలి అని సావిత్రి ఏం చేస్తుంది, వెంటనే పొగడకూడదు. ఇంకొకటి కూడా, ఒక వ్యక్తితో కొంతకాలం గడిచిన తర్వాత ఎలా ప్రవర్తించాలి, అతని గుణాలేంటి, అతనిలో ఉన్న ప్రతి మనిషిలోనూ కొన్ని సద్గుణాలు ఖచ్చితంగా ఉండి తీరుతాయి, ఆ సద్గుణాలను మనం ప్రస్తావించాలి. నిజానికి యముడు తీసుకెళ్ళిపోతున్నాడు కాబట్టి ఇక్కడ, అంటే మీకు అర్థం కావటం కోసం, కొంచెం క్లారిటీ రావటం కోసం చెప్తున్నాను. యముడు తీసుకెళ్ళిపోతున్నాడు కాబట్టి నువ్వు ఎలాంటి వాడివి, అతడంత మంచివాడు, నేను మంచి దాంపత్యం విడగొడుతున్నావు లాంటి మాటలు ఎక్కడైనా సావిత్రి అనొచ్చు, కానీ అనలేదు ఆవిడ. అన్నది ఒక్కటే మాట,
తొలి దశలో ఏంటి, నా భర్తని వదిలి నేను ఉండలేను, అందుకని వెంట వస్తున్నాను, ఎంతవరకు తీసుకెళ్తావో అంతవరకు వచ్చేస్తానండి. రాగలిగింది తన వ్రతమహత్యం వల్ల. రెండోది, కొంత వెళ్ళాక ఏమైంది, యముడి స్నేహశీలతని చూసింది, దాన్ని పొగిడింది. అప్పుడు వరం కోరుకోమన్నప్పుడు ముందుగానే సత్యవంతుడి ప్రాణాలని కోరుకోలేదు. చూడండి, ఆవిడికి దృఢమైన తన శక్తి మీద, తన కార్యసాధన శక్తి మీద ఆవిడికి అంత నమ్మకం ఉంది. అందుకని రెండోసారి ఏంటి, మొదట మామగారికి కోరుకుంటుంది. ఇది కూడా ఒక టెక్నిక్. ఈ సావిత్రి టెక్నిక్ అంటే ఆ రోజుల్లో పతివ్రత ధర్మం అన్నారు. ఎప్పుడూ కూడా ఆడది మెట్టినింటికి వెళ్ళాక మెట్టినింటి సౌభాగ్యాన్ని కోరుకోవాలి అంటారు. ఇప్పుడు మన తన పుట్టింటి గురించి పట్టించుకోవద్దా, పుట్టింటి కోడలు మెట్టినింటిదే కోరుకుంటుంది. చూడండి, మన వాళ్ళు ఎప్పుడు కూడా వివాహ ధర్మంలో ఆడది పుట్టింటిని తలుచుకోకూడదా, అయితే పుట్టిల్లు పాడైపోదు. ఆ పుట్టింటికి ఒక కోడలు ఉంటుంది కదా, ఆ కోడలు తన భర్తగారింటిని. దీన్ని ఏంటి అనంటే పరోపకారాన్ని అవలంబించటం, స్వార్థాన్ని తగ్గించుకోవటం అనే రెండు మంచి గుణాల కోసమే మనకి వివాహ వ్యవస్థలో ఇలాగ పెళ్ళయ్యాక మెట్టినింటిని పొగడాలని ఇలాంటివి వచ్చాయి. దాన్ని మనం మళ్ళీ ఇంకోసారి తీరిగ్గా మాట్లాడుకుందాం. ఖచ్చితంగా మన పురాణాలలోనే మన జీవితాన్ని చక్కగా చేసుకునే అవకాశం ఉంది. దాన్ని నేను మళ్ళీ చెప్తాను. సో ఏమవుతుంది, మొదటిసారి ఏమో మామగారికి మేలు కోరుకుంది, రెండోసారి వచ్చేసరికి తండ్రికి పుత్ర సంతానం కోరుకుంది, మూడోసారి వరం అడిగే లోపల ఆవిడ ఏమీ అనుకోకుండా వెంటనే వెళ్ళి, అంతకుముందు స్నేహశీలివి మంచి వాళ్ళతో నడిస్తే స్నేహం మంచిది అన్నది కాస్త తీరా మూడోసారికి వచ్చేసరికి నా అత్తగారిని నా మామగారిని ఇలా చేసావు, నన్ను రాణిస్తున్నామని చెప్పి యముడి గొప్పతనం గుర్తించి అతడి గొప్పతనాన్ని ప్రశంసిస్తుంది. విపరీతంగా ప్రశంసిస్తుంది, ఉన్న ప్రశంసే. అప్పుడు యముడు ఇంకా మరి కరిగిపోతాడు. ఎందుకు, ఈ అమ్మాయిలో ఉన్న ఈ సుగుణాలన్నింటినీ చూసి, స్వార్థరహితమైన సుగుణం. భర్తని వదలలేదు కాబట్టి, చచ్చిపోయాక భర్తను వదిలి తీరాలనుకోలేదు, భర్తను వదలలేదు కాబట్టి వెళ్ళింది. యముడిని స్నేహితుడు అంది. ఆ తర్వాత యముడు ఇచ్చిన వరాల వల్ల అతనిలో ఉన్న గొప్పతనాన్ని గుర్తించి ఆ గొప్పతనాన్ని పొగిడింది. యముడు చాలా కరిగిపోయాడు, చాలా ఆనందించాడు. యముడంటే పక్షపాతం, నిజంగా యముడు సమవర్తి అని అతనికి పేరు. ఎవరైతే గొప్ప గుణాల్లో ఉంటారో వాళ్ళకి తగిన ప్రతిఫలం ఇవ్వాలి అని తెలిసినవాడు. అది ధర్మమే. అందుకని ఏమంటాడు, సరే నువ్వు మళ్ళీ ఇంత చక్కగా ఉన్నావు, ఇంత అవగాహన శక్తితో ఉన్నావు, ఇంకొక వరం కోరుకో అంటాడు. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన ముఖ్య విషయం, నీ భర్త ప్రాణాలు తప్ప అని అనటం మర్చిపోతాడు. ఇంతకుముందు వరాలు ఇచ్చినప్పుడు భర్త ప్రాణాలు తప్ప అంటాడు, కానీ ఇక్కడ అలా అనకుండా కోరుకుంటాడు. వెంటనే సత్యవతి ఏమంటుంది, తనకి సత్యవంతుడికి ఒక శౌర్యవంతుడైన సచ్చీలుడైన చక్కగా రాజ్యాన్ని ఏలగలిగిన కొడుకు కావాలి అని కోరుకుంటుంది. తదాస్తు అనేస్తాడు యమధర్మరాజు. ఇవ్వాల్సిందే. అప్పుడు అంటుంది, ఇది ఉమ్మడి కుటుంబం అనే సినిమాలో అనుకుంటాను, కొంచెం అంటే అక్కడ హాస్యస్ఫూరకంగా రాశారు, కానీ దాన్ని మామూలుగా చదువుకుంటే అమరులు ఎటులైనా సంతానం అందవచ్చు. ఎందుకంటే అమరలోకంలో భార్యాభర్త ఏమి వావి వరుసలు ఉండవు, వాళ్ళు ఒక స్త్రీ పురుషుడు, అదే కాన్సెప్ట్ వాళ్ళది. కాబట్టి వాళ్ళు ఎవరి వల్లైనా సంతానం పొందొచ్చు. మనుజ లోకాన సాధ్వులు మగడు లేక, భూలోకంలో మగడుతోనే సంతానాన్ని పొందాలి స్త్రీకి, అది ధర్మం. పుత్ర సంతానము ఏ రకంగా పొందుతారో తమకు తెలియని ధర్మమే ధర్మరాజా సంకటంలో పడేసింది అతన్ని. నీకు తెలియని ధర్మమా? ఎప్పుడైతే అయ్యో కుయ్యో అనుకోడు, చాలా సంతోషిస్తాడు. ధర్మభక్తుడినైన తన దగ్గర నుంచి ఆవిడ ధర్మ మార్గంలోనే వరాలు కోరుకోవటం అనేది యముడికి చాలా చాలా ఆనందం కలిగిస్తుంది. అందుకని అప్పుడు మళ్ళీ అంటాడు, అమ్మ సత్యవంతుడు సజీవుడు అవటమే కాదు ఆరోగ్యవంతుడు అవుతాడు, మీ ఇద్దరు కలకాలం చక్కగా దీవిస్తారు, నీ భర్త మంచి సంతానం కలుగుతుంది అన్నీ చెప్తాడనమాట. అప్పుడు సావిత్రి సంతోషిస్తుంది. యముడు వెళ్ళిపోతాడు. సత్యవంతుడు కింద పడినవాడు గబుక్కుని లేస్తాడు. లేచి ఏంటి నేను ఇంతసేపు ఇలా అయ్యాను, నిద్రపోయానా అంటాడు. అవును అని అంటుంది. భర్తకు అక్కడేమీ చెప్పదు. సరే ఇంటికి వచ్చాక వాళ్ళతో చెప్తుంది, అది పక్కన పెడదాం.
ఇక్కడ మనం గమనించాల్సిన ముఖ్య విషయం ఏమిటంటే, మనము ఒక కష్టతరమైన కార్యాన్ని సాధించాలి అన్నప్పుడు ఎంత సహనంగా ఉండాలి, ఎంత ఓర్పుతో ఉండాలి, ఎంత చాతుర్యంతో ఉండాలి, ఎంత దైవభక్తితో ఉండాలి, ఇది కూడా ముఖ్యమండి. మనం అదృష్టం అంటాం. అదృష్టము అంటే దేవుడే. దేవుడు అంటే రాముడా, కృష్ణుడా, అల్లా, యేసు ఎవరైనా కావచ్చు. మన ఈ సృష్టిని నడిపిస్తూ అంటే వారి అభిప్రాయాల ప్రకారం ఎవరికైనా కావచ్చు. మానవ అతీతమైన ఒక మహత్తరమైన శక్తి ఉందండి. ఆ మహత్తరమైన శక్తి ఏదైనా సాధించగలదు, ఏదైనా తన సంతానానికి మనకి ఇవ్వగలదు. అయితే ఆ మహత్తరమైన శక్తి ఆనందించేటట్లుగా, ఆ మహత్తరమైన శక్తి విధించిన ధర్మాన్నే పూర్వపక్షం చేసేటట్లుగా మనము కనుక ప్రయత్నం చేస్తే, దానికి తగినట్లుగా మన జీవితాన్ని సనాతన ధర్మం ప్రకారము, సనాతన ధర్మము అంటే మన పెద్దవాళ్ళు, సనాతనులు, మన పాతకాలం వాళ్ళు, మనకందరికీ కూడా పిల్లలకు కానీ, తల్లిదండ్రులకు కానీ, అబ్బాయిలకు కానీ, అమ్మాయిలకు కానీ, యుక్త వయస్సులకు కానీ, ముసలి వాళ్ళు అందరూ ఎలా ఉండాలి అని చెప్పారు. ఆ రకంగా ఉంటే, ధైర్యంగా ముందుకెళ్తే, ఎవరి దగ్గర నుంచి కార్యాన్ని సాధించుకోవాలో వాళ్ళని కన్విన్స్ చేయగలగటం, మీకు అవ్వాలంటే వాళ్ళని సానుకూలంగా మార్చుకోగలిగితే ఏదైనా సాధించగలం. కాబట్టి ఇక్కడ సావిత్రి కథ పతివ్రత అంటారు, కానీ నేను సావిత్రి కథని సాధికారిక సావిత్రి అనే చెప్తానండి. మీ అందరికీ అర్థమవటానికి ఇటీవల చాలా ఫేమస్లో వచ్చిన ఒక పవన్ కళ్యాణ్ గారి సినిమాలోనే డైలాగ్ చెప్తాను. అది పుట్టి డైలాగ్ కాదండి, చాలా బలమైన చక్కని సందేశం ఉన్నది. అతని వెంట ఉంటారు కదా అందరూ కూడా, అతని కోపం వస్తే ఎవరినైనా కొట్టడానికి కూడా మనిషి ఉంటాడు, అంత సంపన్నుడు. కానీ వచ్చేలా ఉన్నాడు సినిమా కదా. కానీ అందులో ఉన్న డైలాగ్ మోర్ ఇంపార్టెంట్. ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడే నిజమైన విజేత. దీన్ని మన పద్యాల్లో కూడా చెప్పారండి. మనము ఎక్కువ పట్టించుకోము, కానీ మన పాత నీతి కథల్లోనూ మన పద్యాల్లోనూ కూడా దీని గురించి చాలా చెప్పారు. అన్నీ ఉన్నవాడు అనుకుంటాడు, ఏమీ లేని విస్తరి ఎగిరిపడుతుంది, ఇవన్నీ కూడా ఉన్నాయి. తర్వాత ఏంటి, వరద వచ్చినప్పుడు తృణకంకలంగా ఉంటే తల వంచేస్తుంది కంకణం, అంటే గడిపోచ, మళ్ళీ లేస్తుంది. మహావృక్షం కూకటి వేళల్లో కూడా కూలిపోతుంది. కాబట్టి ఇక్కడ ఇవాళ ఈ కథలో నేను చెప్తున్నది, ఇందులో ఉన్న తాత్వికత నేను చెప్పలేదు. ఎందుకు అనంటే, ఈ పురాణ కథలు మహాభారతం కానీ, రామాయణం కానీ, ఇవన్నీ కూడా సార్వకాలీనమైనవండి. ఈ సార్వకాలీనమైన అంశాలు మనం ఆయా కాలాలకి వర్తించేటట్లుగా అనువదించుకోవటంలోనే మన జీవనాన్ని మనం ముందుకి తీసుకెళ్ళాం. ఇవాళ నుంచి ఏంటో స్త్రీ సాధికారిత కథలు చెప్పాలనిపిస్తుంది. నేను నెక్స్ట్ టైము ఇలాగే మహాభారతంలో, మనకి మహాభారతం అంటే భానుమతి, ద్రౌపది ఇలాంటి పెద్ద పెద్ద పాత్రలే తోస్తాయి. కానీ మహాభారతంలో చిన్న కథల్లో ఎన్నో చిన్న పాత్రలు ఉన్నాయి, ఎన్నో సాధించాయి, ఎంతో స్వతంత్రం ప్రకటించాయి. స్త్రీ పాత్రలు అన్నీ కూడా సాధికారంగా ఉన్నాయి. వాటిని నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఓకేనా? మంచిదండి.